ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో 'డ్రింకర్ సాయి' ఒకటి. దీనికి సంబంధించి రివ్యూ చూద్దాం ఇప్పుడు. కథలోకి వస్తే హీరో సాయి ఓ అనాథ. అలా అని అతనికి ఏ లోటు ఉండదు. బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందినవాడే. కానీ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల తాగుడికి బానిసైపోతాడు. తాగడం తప్ప మన హీరోకి మరో పని కూడా ఉండదు. త్రాగిన తర్వాత మిగిలిన వారితో గొడవలు పడుతుంటాడు. తాగి గొడవ పడటం, పోలీసులు అరెస్ట్ చేయడం ఇలాగే జరుగుతుంటుంది. తర్వాత మావయ్యగా చేసిన శ్రీకాంత్ అయ్యంగారు వచ్చి విడిపించడం జరుగుతుంటుంది. ఒకరోజు హీరో త్రాగేసి వస్తుండగా హీరోయిన్ అసలు పేరు ఐశ్వర్య శర్మ తన స్కూటీ మోపెడుతో వచ్చి గుద్దేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏం ఎరగని దానిలో వచ్చి హీరో పరిస్థితిపై ఆరా తీస్తుంది. తనను గుద్దేసింది హీరోయిన్ భాగ్య అని తెలుసుకొని ఆమెతో గొడవ పడటానికి వెళ్తాడు. కానీ భాగ్యని చూసిన తర్వాత ఆమెతో ప్రేమలో పడిపోతాడు. హీరోయిన్ భాగ్య కూడా హీరోయిన్ లవ్ చేస్తున్నట్లు నటిస్తుంది. మిగతా సినిమా అంతా మన తెర మీద చూడాల్సిందే. ముఖ్యంగా ఇందులో యువత సిగరెట్లు కాల్చడం, మందు తాగడం అనేది మంచిది కాదని మెసేజ్ ఇవ్వడానికి డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి చాలా ప్రయత్నించారు. హీరో ఇంట్రడక్షన్ బాగుంది. అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా హీరో డాన్సులు అయితే బాగా చేశారు. ఆయన ఇంకా నటనలో పరిణితి చెందితే ఇంకా బాగుంటుంది. హీరోయిన్ ఐశ్వర్య శర్మ తను బాగానే చేసింది. సీనియర్ నటులైన పోసాని మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ వంటి వారు ఉన్నప్పటికీ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్గా మలచడంలో డైరెక్టర్ విఫలమయ్యారనే చెప్పాలి. హీరో ధర్మ తను యాక్టింగ్లో ఇంకొంచెం బెటర్గా ఉంటే భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ చిత్రం యూత్ను ఆకట్టుకుంటుంది.